నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అనారోగ్యంతో ఉన్న యూరియా కోసం రైతుల తిప్పలు. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలోని ప్రాథమిక సహకార సంఘానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులు. పోలీసుల పహారా మధ్య యూరియా పంపిణీ. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద ఘటన. యూరియా కోసం తిప్పలు పడుతున్న రైతులు. నార్సింగి మండలంలో యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్న అంతని యూరియా సంచులు. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుల నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గోపాల్ నాయక్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సమ్మ. నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామ సొసైటీకి 550 సంచుల యూరియా లోడ్ రావడం జరిగింది. యూరియా యాప్ లో 800 యూరియా బస్తాలు బుక్ అవడంతో మిగతా రైతులకు యూరియా సంచులు దొరకకపోవడంతో ఆందోళన దిగారు. నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామ సొసైటీకి 550 సంచుల యూరియా లోడ్ రావడం జరిగింది. యూరియా యాప్ లో 800 యూరియా బస్తాలు బుక్ అవడంతో మిగతా రైతులకు యూరియా సంచులు దొరకకపోవడంతో ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ హాజరై రైతులకు నచ్చచెబుతూ మాట్లాడారు. సెంట్రల్ యూరియా యాప్ సాంకేతిక లోపం వల్ల తప్పిదాలు జరుగుతున్నాయన్నారు. ఈ యాప్ లో ఒక రైతు యూరియా బస్తా కోసం బుక్ చేసుకున్న తర్వాత దూరం ఉన్నదని రద్దు చేసుకున్నట్లయితే రద్దు కాకుండా మరో రైతుకు బుక్ అవుతున్నాయన్నారు. దీనివల్ల ఇద్దరు రైతులకు యూరియా బుక్ కావడంతో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ఈ యాప్ ను తొలగించి పాత పద్ధతిలాగే పాస్ పుస్తకాల ఆధారంగా యూరియాను అందజేయాలని రైతులు వేడుకుంటున్నారు. నేను యూరియా 7 సంచులు బుక్ చేసుకున్నా. కల్వకుంటలో బుకింగ్ అయింది. సంచులు తీసుకోదామని వస్తే మొత్తమే సంచులు లేవు. సంచులు అయిపోయినాయని చెప్పి బుకింగ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 60 మంది దాకా ఉన్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏం కావాలి? మేము ఇప్పుడు మక్కలు కానీ వరికి కానీ చాలా మంది తీసుకుంటూ ఉన్నారు. ఆటోలు తీసుకొని వచ్చినాం. వేరే నాకన్నా వేరే ఊరి నుంచి కూడా వచ్చాం. మేము నిజాంపేట నుంచి వచ్చినాం. చాలా మంది ఉన్నాం. మాకు యూరియా సంచులు లేవు. ఇప్పుడు ఖచ్చితంగా మాకు యూరియా సంచులు కావాలి. ఈ పరిస్థితి ఏంది? దీనికి సొల్యూషన్ ఏంది? ఎప్పుడు మా సంచులు వస్తాయి? మా కిరాయిలు ఎవరు కట్టాలి? మేము అన్ని విధాలుగా నష్టపోతున్నాం. అందుకని దీని గురించి చర్య తీసుకొని ఏదైనా ఉంటే పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఆటోలు వచ్చారు. మా వేరే ఊళ్ళ నుంచి వచ్చారు. ఒక్క ఊరు నుంచి అని కాదు. ఆటో కిరాయిలు కూడా లాస్ అవుతారు. ప్రజలు మొత్తం వ్యవసాయదారులు మొత్తం లాస్ అవుతారు. వచ్చిరు ఇవన్న దాకా ఈడ లొల్లి పెట్టుకొని వెళ్ళిపోయారు. ఏవికి ఫోన్ చేస్తే మళ్ళీ బుక్ చేసుకోమంటుండే ఏవి సార్ కూడా. అది మంచిది కాదు. అది మీరే ఏ విధంగానే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. అది ఈ యాప్ మంచిగా లేదు. మొత్తానికి సిస్టమ్ కూడా వర్క్ అయితే లేదు. ఏ విధంగా చూసినా కానీ మనం ఓకే వేసుకున్న టైం కన్నా చాలా ముందు ఓకే అవుతున్నాయి. కొంతమందికి ఓకే అయినాక కూడా ఓకే అవుతలేవు. కొంచెం లేట్ అయినాకైనా ఓకే అయినాక ఈ యాప్ అన్నా సరిగ్గా లేదు. ఈ యాప్ని తీసేయాలి. వేరే యాప్నైనా లేకపోతే మన పాత బుక్ల మీదైనా ఆధార్ కార్డుల మీద ఎక్కించినా ఏం కాదు. కానీ ఇట్లా వద్దు. ఈ యాప్ మొత్తానికి వద్దు. ఇంతమంది కాదు, 50 మంది మొత్తం అలా పేర్లు ఉన్నాయి. 50 మంది ఆధార్ కార్డులతో ఎట్లయినా సరే అవి ఒక్కొక్కరికి 5-6 సంచులు, ఒకటి కాదు 2 కాదు, మొత్తం 750 సంచులు లాస్ అయినాయి. మొత్తం ఒకరం కాదు ఇద్దరం కాదు. ఈ యాపే వద్దు, మంచిగా లేదు. నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ నందిగ్రామ గ్రామాల్లో మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా చేపట్టారు. ఈ మేరకు నిజాంపేట రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద గౌడ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘన నివాళులు అర్పించారు. నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ నందిగామ గ్రామాల్లో మంగళవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నిజాంపేట రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద గౌడ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఛత్రపతి అని పిలువబడే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గౌడ కులంలో పుట్టడం గర్వకారణమని, మొఘలుల సామ్రాజ్యాన్ని ఎదిరించిన ధీరుడు యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ప్రభుత్వం పట్టించుకునే పాపాన పోవట్లేదన్నారు. ఆ మహనీయుని చరిత్రను పాఠ్యపుస్తకంలో చేర్చాలన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన ఏర్పాటుకు స్వాగతిస్తున్నామని తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గౌడకుల సభ్యులు బజార్ సిద్ధాగౌడ్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, బజారు రంజిత్ గౌడ్, వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, అంజాగౌడ్, జీడి రాములు గౌడ్, నవీన్ గౌడ్, బొప్పాపూర్ రాజు గౌడ్, మల్లేశం గౌడ్, అంజో గౌడ్, చంద్రకాంత్ గౌడ్, ప్రణయ్ గౌడ్, మిర్జాపల్లి స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా కాదు, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా సర్దారు
సర్వై పాపన్న గౌడ్ గారి జయంతి జరుపుకుంటున్నారు కాబట్టి అందరూ ఇదే విధంగా జరుపుకోవాలని కోరుతున్నాము. మరియు ఆయన ఆశయాలను నెరవేర్చాలని గౌడన్నలందరూ ఏకతాటిపై ఉన్నామని నేను అనుకుంటున్నాను. మండల కేంద్రంలో స్థానిక ఎల్లమ్మ దేవాలయం వద్ద గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఈరోజు సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారి యొక్క జయంతి వేడుకలు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఒక గొప్ప పోరాట యోధుడు, ముఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి గోల్కొండ కోటను వెళ్ళిన ఒక గొప్ప పోరాట యోధుడు. ఉద్యమాన్ని ఆ రోజే ఉద్యమిస్తేనే తప్ప ఏది మనకు రాదని చెప్పి పోరాట స్ఫూర్తిని ఒకటి మాకు భవిష్యత్తు ముందు తరాలకు చూపించినటువంటి ఒక గొప్ప నాయకుడు సర్దార్ సర్వై పాపన్న గౌడ్. మా గౌడ కులంలో పుట్టడం మేము అనారోగ్యంగా ఉన్న యూరియా కోసం ఎరువుల దుకాణం వద్ద చేరుకుని రైతులు క్యూ లైన్లలో నిలిచి ఉన్నారు. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలోని ప్రాథమిక సహకార సంఘానికి యూరియా వచ్చిందన్న విషయం తెలుసుకున్న రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకున్న రైతులు ఒకేసారి PSCS వద్దకు రావడంతో క్యూ లైన్లు తప్పలేదు. అనారోగ్యంగా ఉన్న యూరియా కోసం ఎరువుల దుకాణం వద్ద చేరుకుని రైతులు క్యూ లైన్లలో నిలిచి ఉన్నారు. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలోని ప్రాథమిక సహకార సంఘానికి యూరియా వచ్చిందన్న విషయం తెలుసుకున్న రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకున్న రైతులు ఒకేసారిగా PSCS వద్దకు రావడంతో క్యూ లైన్ తప్పలేదు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకోవడం ఒక రకమైన ఇబ్బంది ఉంటే బుక్ చేసుకున్న యూరియాను తెచ్చుకోవడం మరో రకమైన ఇబ్బందిగా మారిందని, ప్రభుత్వం వెంటనే యాప్ తొలగించి రైతులకు నేరుగా యూరియా అందించాలని రైతులు కోరారు. ప్రభుత్వం యాప్ ద్వారా ఎరువులు బుక్ చేసుకుంటే ఎరువులకు ఎలాంటి సమస్య ఉండదని చెబుతూనే అనేక రకమైన ఇబ్బందులకు గురికావడం జరుగుతుందని చాలా మంది రైతులు స్మార్ట్ ఫోన్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గతంలో మాదిరిగానే ఎలాంటి యాప్ లేకుండా రైతులకు కావలసిన యూరియా అందించాలని ప్రభుత్వం యాప్ ఏర్పాటు చేసి ఆరోగ్యం బాగా లేకున్నా నిలబడడం తప్పటం లేదని, వరుసలో నిలబడ్డా ఎకరాకు ఒక సంచి మాత్రమే రావటం బాధగా ఉందన్నారు. నాట్లు వేసి నెలలు గడుస్తున్నా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. దుకాణాలలో దొరికినప్పుడు నయం ఉండేది. సూసైడ్ అయినట్టే 300 తీసుకుంటారా? 270 బట్టి మొత్తం నాశం పట్టిస్తారు. ఏం పేరు అదే సావదేంతో 3 రోజులే తిరగబట్టి మొన్న శుక్రవారం నాడు వచ్చిన, నిన్న వచ్చిన, ఇవాళ వచ్చిన. ఎవరు మీది ఎవరు? సర్పంచ్ శిల్పా నరసింహులు ఆధ్వర్యంలో లగ్ధారం గ్రామంలో ఆశ్రమం సహకారంతో పాలకవర్గం ఉప సర్పంచ్ భిక్షపతి హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళ్ల సమస్యలు మరియు కళ్లద్దాలు మరియు దంతాల సమస్యలను, ఆర్థో జనరల్ సమస్యలు, వాటికి తగిన మందులు ఇచ్చారు. సర్పంచ్ శిల్పా నరసింహులు ఆధ్వర్యంలో లగ్దారం గ్రామంలోని ఆశ్రమం సహకారంతో పాలికవర్గం ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులు లావణ్య, భిక్షపతి హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళ్ల సమస్యలు మరియు కళ్లద్దాలు మరియు దంతాల సమస్యలు మరియు ఆర్థో జనరల్ సమస్యలు, వాటికి తగిన మందులు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా గ్రామ ప్రజలు, నిరుపేదలు పాల్గొని ఉచితంగా హెల్త్ చెకప్ చేయించుకున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పోలీస్ పహారా మధ్య యూరియా పంపిణీ చేయడం, వరుసలో చెప్పులు పెట్టి యూరియా కోసం నిలబడ్డం మళ్లీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాప్ ద్వారా బుక్ చేసుకుని సుమారు 24 గంటలు కావస్తున్నా ఇప్పటికీ రైతులకు యూరియా అందటం లేదు. ఉదయం 6 గంటల నుంచి రైతులు పెద్ద ఎత్తున దుకాణాల వద్దకు చేరుకుని చెప్పులు వరుసలో పెట్టి నిలబడుతున్నారు. పోలీస్ పహారా మధ్య యూరియా పంపిణీ చేయటం, వరుసలో చెప్పులు పెట్టి యూరియా కోసం నిలబడటం మళ్లీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాప్ ద్వారా బుక్ చేసుకుని సుమారు 24 గంటలు కావస్తున్నా ఇప్పటికీ రైతులకు యూరియా అందలేదు. ఉదయం 6 గంటల నుంచి రైతులు పెద్ద ఎత్తున దుకాణాల వద్దకు చేరుకుని చెప్పులు వరుసలో పెట్టి నిలబడ్డారు. యూరియా ఇస్తున్నారన్న సమాచారంతో ఉదయం నుంచి రైతులు పెద్ద ఎత్తున దుకాణాల వద్దకు చేరుకుని చెప్పులు వరుసలో పెట్టి మహిళా రైతులు సైతం నిలబడ్డారు. విషయం తెలుసుకున్న
తెలుసుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దుకాణం వద్ద చేరుకొని రైతులను క్యూ లైన్లలో ఉంచారు. యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకోవడం ఒక రకమైన ఇబ్బంది ఉంటే బుక్ చేసుకున్న యూరియాని తెచ్చుకోవడం మరో రకమైన ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం వెంటనే యాప్ తొలగించి రైతులకు నేరుగా అందించాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం యాప్ ద్వారా ఎరువులు బుక్ చేసుకుంటే రైతులకు ఎలాంటి సమస్య ఉండదని చెబుతూనే అనేక రకాలైన ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని చాలా మంది రైతులు స్మార్ట్ ఫోన్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. గతంలో మాదిరిగానే ఎలాంటి యాప్ లేకుండా రైతులకు కావాల్సిన యూరియా అందించాలని ప్రభుత్వం యాప్ ఏర్పాటు చేసి చెప్పులు వరుసలో పెట్టి నిలబడటం తప్పటం లేదని, వరుసలో నిలబడ్డా ఎకరాకు ఒక సంచి మాత్రమే రావటం చాలా బాధగా ఉందన్నారు. నాటు వేసి నెలలు గడుస్తున్నా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతున్నామన్నారు. వర్షంలో రాని అక్కడ యాభై తీసేస్తే ప్రభుత్వం సహకారం చేయడము యాభై చాలా ఇబ్బందులు అవుతున్నాయి. నేను రైతు రోడ్ల మీద ఇదే అవుతున్నాము. ఇదేంటి ఎక్కడ నిన్న పొద్దున్న 11 గంటలకు యూరియా బుకింగ్ చేయడం జరిగింది లాగిన్లో. అది నిన్న నుంచి ఇప్పటి వరకు పెట్టి లైన్లు నిలబడ్డాము. అయినా కానీ మాకు సంచులు ఇవ్వట్లేడు, ఆయన ఏమి ఇవ్వట్లేడు. నిన్న పొద్దున్న 11 గంటలకు బుక్ చేస్తే షాపు అదేసి మధ్యాహ్నం 6 గంటలకు తీసిండు. మధ్యాహ్నం ఈరోజు ఏమో ఇంత ముందుకు 6 గంటలకు నిలబడ్డాము. పొద్దున్న 6 గంటలకు ఇప్పటి వరకు కూడా మా దాకా బ్యాగ్ అందలేదు. లైన్ వచ్చేసి 40 లైన్ నడుస్తుంది. చెప్పులు లైన్లో పెట్టినా కానీ మాకు సంచులు అందుబాటులోకి తీసుకుంది. వ్యాపారం ఇబ్బంది అవుతుంది. అంతకుముందు మంచిగా ఉంటాయి. వ్యాపారం నుంచి 2 రోజులు పని మాత్రం మీద ఆయన అంటలేదు షాప్ అయితే. మాకైతే ఇద్దరికి ఒక సంచి దొరకదు. 7 ఎకరాలు నాటేసుకో చల్దామంటే మందు లేదు, ఏం లేదు. బుక్ చేసుకున్నావు మరి? ఏమైంది మరి ఇప్పుడు? 5 మంది పెట్టింది. 11 ఏంటంటే 5:30 పొద్దున ఎన్ని గంటలకు వచ్చినావు? ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను అవమానించిన బీజేపీ నేతల వైఖరికి నిరసనగా సంగారెడ్డిలో కాంగ్రెస్ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ ఎస్సీ సెల్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గంగేరి శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన వేదికను మరుసటి రోజు శుద్ధీకరణ పేరుతో గంగాజలంతో శుభ్రం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కులమత విద్వేషాలతో దేశాన్ని విభజించే ప్రయత్నాలను తిప్పికొడతామని నాయకులు స్పష్టం చేశారు. సంగారెడ్డిలో ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు గంగేరి శ్రీహరి ఆధ్వర్యంలో బీజేపీ నాయకుల చర్యలకు నిరసనగా చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఏఐసీసీ అబ్జర్వర్ దీపక్ రాథోడ్ తో సహా డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నేరేల శారద, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియా, దుద్దిల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. ఐబీ నుంచి మొదలుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం క్యాంప్ ఆఫీస్ పక్కనే ఉన్న పూలే, జగజీవన్ రామ్ విగ్రహాలకు మాలలు వేసి నివాళులు అర్పించారు. దేశ ఐక్యత, సమగ్రత, సౌహార్దం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు పోరాడతారన్నారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అబ్జర్వర్ దీపక్ రాథోడ్ మాట్లాడుతూ చంద్రమండలంకు ప్రయాణిస్తున్న ఈ కాలంలో కూడా బీజేపీ నేతలు దళితుల పట్ల వివక్షను చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. మల్లికార్జున ఖర్గే దళితుడు కావటం వల్లే శుద్ధీకరణ చేశారని, కులం మతం పేరుతో బీజేపీ నాయకులు దేశాన్ని విభజిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇటీవల ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థులు, యువత, సమాజంలో అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకునేందుకు పరిష్కారాల కోసం కృషి చేస్తున్నారన్నారు. సమాజంలో ఐక్యత, పరస్పర సహకారం, సామరస్యం కొనసాగాలని ఆయన నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ సంఘటన సృజన్ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని ఏఐసీసీ పరిశీలకుడు దీపక్ రాథోడ్ తెలిపారు. మరో 5-7 రోజుల పాటు జిల్లాలో పర్యటించి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు సేకరించి ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. हम सब ने देखा एक बहुत ही घिनौनी और एक घटिया हरकत भारतीय जनता पार्टी और आरएसएस ने उत्तराखंड के अंदर में की है।
जिसे देवभूमि कहा जाता है, देवभूमि के अंदर में देवभूमि की अस्मिता को तार तार करते हुए गोडसेवादी और सावरकरवादी ताकतों ने देश में एक बार फिर से नफरत को जिंदा करके राजनीतिक रोटियां सेकने के लिए जो कार्य उन्होंने किया, घिनौना कार्य उन्होंने किया है, देश उसको कंडेम करता है। कांग्रेस पार्टी उसको पूरी तरह से खारिज करती है। आपने देखा पिछले दिनों जब किसी एक कार्यक्रम में उत्तराखंड में भारतीय राष्ट्रीय कांग्रेस के अध्यक्ष माननीय खड़गे जी, मल्लिकार्जुन खड़गे जी गए, जनसभा को संबोधित किया। सफल कार्यक्रम था, बहुत ही ज़्यादा सफल कार्यक्रम था, जिससे परेशान होकर वहाँ की भारतीय जनता पार्टी ने उस कार्यक्रम के बाद जिस स्टेज से माननीय खड़गे जी ने भाषण दिया, उस स्टेज को दूसरे दिन आरएसएस और भारतीय जनता पार्टी के कार्यकर्ताओं ने शुद्धिकरण के नाम पर गंगा जल का छिड़काव करके एक ऐसी मानसिकता 21वीं सदी में दिखाई है जो जब हम ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పట్ల జరిగిన అవమానకర ఘటనను కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్ మున్సిపల్ జోనల్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన ధర్నా చేపట్టారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పట్ల జరిగిన అవమానకర ఘటనపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుత్బుల్లాపూర్ మున్సిపల్ జోనల్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన ధర్నా చేపట్టారు. టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇన్ఛార్జి డాక్టర్ గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. ఉత్తరాఖండ్ లో మల్లికార్జున ఖర్గే ఒక ఆలయాన్ని సందర్శించిన అనంతరం అక్కడి వర్గాలు శుద్ధీకరణ పేరిట ఖర్గేకి, దళిత సమాజానికి తీవ్ర అన్యాయం కలిగించేలా వ్యవహరించారు. కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రభుత్వం తొక్కిపెడుతోందని ధ్వజమెత్తారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగం యూత్ కాంగ్రెస్ లు, ఎన్ఎస్యుఐ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హల్దీ అనే గ్రామంలో ఏదైతే మా ఖర్గే సాబ్కు అవమానం జరిగిందని నిరసన చేయడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే, నాకు తెలిసినంతవరకు కుల వ్యవస్థ అనేది ఒకటి కాంగ్రెస్ పార్టీలో నేర్చుకోవాలి. ఎవరు నేర్చుకోవాలి అంటే బీజేపీ పార్టీ వాళ్ళు నేర్చుకోవాలి. ఫస్ట్ ఎందుకు నేర్చుకోవాలంటే, ఈ ఏదైతే తక్కువ కులాలని ఇష్టపరుస్తున్నారో వాళ్ళకు ఓటేస్తే మొన్న మీరు పోయి ఇప్పుడు ఢిల్లీలో రాజకీయం చేయట్లేరా? మీరు మా కుల వేస్తాం, మేము మా వాళ్ళు అనేది మా కుల 59 కులాల వాళ్ళు మొత్తం ఎవరు మీకు ఓట్లు వేయలేరా అనేది నేను ఒకటి డిమాండ్ చేస్తున్నా. ఈ డిమాండ్ చేయడం ఒకటే. మనం ఈ డిమాండ్ కాకుండా ఓటుకు పడకుండా, రేపొద్దున నోటుకు పడకుండా ఓటు వేసేటప్పుడు నరేంద్ర మోడీకి ఓటు వేయకుండా. ఓకే, స్టార్ట్. మిత్రులారా, ఈ భారతదేశంలో మతతత్వ కులతత్వవాదులు పార్లమెంటరీ రాజకీయాలలోకి చొరబడి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, లౌకిక తత్వాన్ని మొత్తం కూడా తుంగలో తొక్కే విధంగా ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఈ భారతదేశంలో బీజేపీ పార్లమెంటరీ విధానంలోకి, రాజకీయ వ్యవస్థలకు వచ్చినాక ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగము, ప్రజాస్వామ్యము, కులము, మతము పెంచి పోషిస్తున్నటువంటి సందర్భంలో ఏదైతే ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఉత్తరాఖండ్లో ఆయనకు జరిగినటువంటి అవమానానికి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా పేదింటి ఆడబిడ్డల కోసం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా పేదింటి ఆడబిడ్డల కోసం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. మహిళలకు అందించే సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొనసాగించాలని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేసి గద్దె దిగాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల కోసం కుటుంబాలకు
ఆర్థిక భారం తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను పెళ్లి చేసుకున్న ప్రతి ఆడబిడ్డకు 1,116 రూపాయల ఆర్థిక సహాయం గత కేసీఆర్ ప్రభుత్వంలో అందజేశారు. కానీ నేడు అబద్దాల పునాదుల మీద రాజ్యమేలుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేస్తూ రద్దు చేయాలని కుట్రలు పన్నుతున్నారని, దానికి నిరసనగా ఈ రోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి గజ్వేల్ ఆర్డీఓ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వంటిరి ప్రతాప్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. కానీ నేను అబద్దాల పునాదుల మీద ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలను తుంగులు తొక్కుతూ 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో పెళ్లి చేసుకున్న ఆడబిడ్డలకు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఏదని ప్రశ్నిస్తున్న సందర్భంగా సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ విషయంలో ఎందుకు స్పందించడం లేదని, కౌంటర్ ఎందుకు దాఖలు చేయటం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందన రవీందర్, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదా శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. వెంటనే మీరు స్పందించండి. వెంటనే స్పందించి రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని కొనసాగించే విధంగా క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసి జీవో ఇచ్చి దీన్ని రెగ్యులరైజ్ చేసి దీన్ని కంటిన్యూ తీసుకుపోవాలి. కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం క్యాబినెట్ మీటింగ్లో పెట్టుకొని దాన్ని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కోసం జీవోలు ఇచ్చి దాన్ని వెంటనే అమలు చేసి ప్రతి సంవత్సరం కూడా ఎలాంటి ఆటంకం లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పథకాలను కొనసాగించినటువంటి విషయం మీ అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మరి రేవంత్ రెడ్డి గారికి ఏమంటొచ్చింది? ఎందుకు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుంటలేరు? ఎందుకు జీవోలు ఇస్తలేరు? ఎందుకు కళ్యాణ లక్ష్మి మూసివేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇది ఒక కుట్రలో భాగంగానే పేదింటి ఆడపిల్ల పెళ్లికి సహాయం చేయాలన్నటువంటి ఒక గొప్ప మానవతా దృక్పథంతో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల్ని ఒక టెక్నికల్ అంశాన్ని సాకుగా చూపి హైకోర్టులో ఛాలెంజ్ చేయించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా ఆ పథకాన్ని నిర్వీర్యం చేయాలన్నటువంటి కుట్రను చేస్తా ఉన్నది. దాన్ని నిరసిస్తూనే ఇవాళ గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేసీఆర్ గారు కేవలం ఒక ఆర్థిక ప్రయోజనం కోసం మాత్రమే ఈ కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరగలేదు. పేద ప్రజలు, పేదింటి ఆడబిడ్డలకు 18 సంవత్సరాలు నిండేదాకా పెళ్లిళ్లు చేయొద్దన్నటువంటి ఒక సామాజిక లక్ష్యం కోసం మన కేసీఆర్ గారు ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో యూరియా కష్టాలు రైతులను వేధిస్తున్నాయి. ప్రభుత్వం రైతులకు యూరియా సరఫరా చేయాలని సంకల్పంతో తీసుకువచ్చిన యూరియా యాప్ సాంకేతిక లోపాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో యూరియా కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం రైతులకు యూరియా సరఫరా చేయాలన్న సంకల్పంతో తీసుకువచ్చిన యూరియా యాప్ సాంకేతిక లోపాల వల్ల రైతులను ఇబ్బంది పెడుతోంది. సోమవారం రైతులు యూరియా యాప్ లో బుక్ చేసుకుని మంగళవారం రైతు అగ్రసేవానికి వెళ్లి యూరియా అడగగా అప్పటికే యూరియా అయిపోయిందని తెలపడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తాము బుక్ చేసుకున్న యూరియా ఎలా అయిపోతుందంటూ ప్రశ్నించారు. సరిపడా యూరియా సరఫరా చేయాలని వారు డిమాండ్ చేస్తూ యూరియా యాప్ వల్ల ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గతంలో మాదిరిగా షాప్ ద్వారా యూరియా చేపట్టాలని తెలిపారు. అయితే ప్రాబ్లం ఏదైనా ఎక్స్ట్రా యాప్ ప్రాబ్లం ఉన్నప్పుడు లోడింగే బంద్ చేయాలి. కాకపోతే లోడింగ్ మొత్తం లోడ్ అయిపోయినాక బుక్ అయినప్పుడు లేదని చెప్పడం ఏంటి? యాప్ ప్రాబ్లం ఉంటే దాన్ని మొత్తం లోడింగ్ క్యాన్సిల్ చేశారు. మొత్తం అదే బయట ఆధార్ కార్డు మీద ఇస్తారు అట్లా నీరు లేదా మొత్తం కన్నా బంద్ పెట్టు. నిన్న మార్నింగ్ యూరియా బుక్ చేసినాము. బుక్ చేసినప్పుడు ఈ రోజు రేపు 2 రోజులు టైం ఇచ్చింది మాకు. ఈరోజు మార్నింగ్ 10 గంటలకు స్టాక్ తీయగా వచ్చి పిలవడం మీద అయినప్పటికీ అప్పుడు స్టాక్ ఇది లోడ్ వచ్చింది, అన్లోడ్ అయినాక ఇస్తామని చెప్పినట్టు. ఇప్పుడు మేము అది చెప్తే స్టాక్ అయిపోయింది, లేదు మీరు ఆల్రెడీ ఎక్స్ట్రా బుకింగ్ అయిపోయినాయి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేసాం, లేదు మీరు మళ్ళీ కొత్తగా బుక్ చేసుకోమని చెప్తున్నారు. స్టాక్ ఉన్న వరకు ఉంటుంది కదా, ఎక్స్ట్రా బుకింగ్ ఎట్లా అవుతుంది? ఎక్స్ట్రా బుకింగ్ కాదు కదా, ఎన్ని సంచులు పెడతారో గంట అవుతుంది, అంత మీకు ఎక్కువ కావు బుకింగ్. మొన్న ఫ్యాక్టరీ దాంట్లో కూడా అంతే, వెళ్తుంది దాంట్లో కూడా అంతే సేమ్, అదే అన్న కూడా అట్లా చేస్తుంది.
బయట పోతుంది, మాకైతే డౌట్ ఏంటంటే బయట పోతుంది. మేము ఏమంటున్నాం అంటే మళ్ళీ ఇప్పుడు అయింది, నిన్న బుక్ అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ బుక్ కాదు మాకు. ఇప్పుడు మాకు యూరియా సంచులు నిన్నటి బుక్ అయిన సంచులు ఇప్పుడు ఈ రోజు ఇవ్వమంటే ఇవ్వమంటున్నాం. అది మాకు కావాల్సింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం రోజురోజుకు తీవ్రతరమవుతుంది. మంగళవారం విద్యా సంస్థలు, వర్తక వ్యాపార సంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం రోజురోజుకు తీవ్రమవుతుంది. ప్రభుత్వం మండల కేంద్రానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ఇతర ప్రాంతాల్లో నిర్మించవద్దని, మండల కేంద్రంలోనే నిర్మించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా ఉద్యమం తీవ్రతరం చేశారు. మంగళవారం విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలను స్వచ్ఛందంగా మూసివేసి నిరసన చేపట్టారు. విద్యార్థులతో కలిసి గ్రామస్తులు భారీగా ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. రిలే నిరాహార దీక్ష కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మండల కేంద్రానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్లో మండల కేంద్రంలోని ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. వెల్దుర్తిలో మోడల్ పబ్లిక్ స్కూల్ విధి నిరాహార దీక్ష 6వ రోజు చేరింది. ఈ ఉద్యమం అనేది స్కూల్ ఏర్పాటయ్యే వరకు ఈ ఉద్యమం ఆగది. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే జరిగిందో ఆ విధంగానే ధర్నాలు చేసి, రాళ్ళరోకలు చేసి, రాస్తారోకలు చేసి, వంటవార్పు చేసి ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ సాధించే వరకు కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అధికారులు తప్పుడు నిర్వహిస్తుంటుంది. వెల్దుర్తిని వచ్చిన స్కూలు, విద్యా సంస్థలు మరియు దుకాణాలు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు అందరూ కలిసి ఈరోజు భారీ ర్యాలీ తీయడం జరిగింది. ఈరోజు వెల్దుర్తి గ్రామంలో అదేవిధంగా రోడ్లపై వంటవార్పు కూడా చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పోరాటం తెలంగాణ పబ్లిక్ స్కూల్ వెల్దుర్తిలో స్థాపించేంత వరకు ఖచ్చితంగా ప్రతిరోజు సమావేశం అవుతున్నాం. అంటే మా స్కూల్ మాకు కావాలని మేము ఇక్కడ సమావేశం అవుతున్నాం. మా కోసం అన్న వాళ్ళు ఎంతో ధర్నా చేసుకుంటూ ఇక్కడ అందరు సమావేశం అవుతున్నారు. ఏ అధికారులు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేస్తలేరు. మరి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? మేము చదువుకోవాలని కూడా మీరు ఏమనుకుంటారు? ఫస్ట్ మాకు ఒకరు స్పందిస్తలేరు. మాకు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకటే మేము ఉంది. మేము చదువుకోవద్దా? మా స్కూల్ ఓపెన్ కావాలి. మా స్కూల్ మాకు కావాలి. యూరియా పంపిణీలో అక్రమాలను నిరోధించడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన యాప్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరక్షరాస్యులైన రైతులు యూరియా కోసం అటెండర్ కాళ్లు మొక్కిన ఘటన మరవక ముందే మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేటలోని గ్రోమర్ సెంటర్లో మరో ఘటన చోటు చేసుకుంది. యూరియా పంపిణీలో అక్రమాలను నిరోధించడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన యాప్తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరక్షరాస్యులైన రైతులు యూరియా కోసం అటెండర్ల కాలు మొక్కిన సంఘటన మరవక ముందే మెదక్ జిల్లా కొల్చెర మండలం రంగంపేట గ్రోమోర్ సెంటర్లో సుమారు 50 మంది రైతులకు యాప్లో బుకింగ్ అయినప్పటికీ కొనుగోలు కేంద్రం వద్ద స్టాక్ లేకపోవడంతో రంగంపేట మన గ్రోమోర్ సెంటర్ వద్ద ఆందోళన చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం 8:30 సమయంలో రంగంపేట మన గ్రోమర్ సెంటర్ లో రంగంపేట సంగారెడ్డికి చెందిన సుమారు 50 మంది రైతులు 200 బస్తాల వరకు యూరియా ఆన్లైన్ ద్వారా యాప్ లో సోమవారం ఉదయం 8 గంటల నుంచి 8:40 లోపు బుక్ చేశారు. వారికి బుధవారం యూరియా ఇవ్వనున్నట్లు మెసేజ్ రావడంతో బుధవారం మన గ్రోమర్ సెంటర్ కు చేరుకున్నారు. అప్పటికి మన గ్రోమర్ సెంటర్ లో యూరియా స్టాక్ అయిపోవడంతో తాము బుక్ చేసుకున్న యూరియా ఏమైందంటూ రైతులు ఆందోళన చేశారు. సుమారు 50 మంది రైతులు 200 బస్తాల వరకు యూరియా బుక్ చేసుకున్నప్పటికీ గ్రోమర్ సెంటర్ లో స్టాక్ లేదు. దీంతో రైతులు ఎవరికి అమ్ముకున్నారని నిర్వాహకులతో గొడవకు దిగారు. నూతన యాప్ లో టెక్నికల్ సమస్య కారణంగా గత 4-5 రోజులుగా ఇలాంటి ఘటనలు జిల్లాలోని చేగుంట, చిన్నగన్పూర్, కొంగోడు తదితర చోట్ల చోటు చేసుకుంటున్నాయని, ఈ విషయం ఉన్నత అధికారులకు నివేదిక పంపినట్లు, యాప్ లో టెక్నికల్ సమస్యల కారణంగానే ఇలాంటి ఘటనలు జరిగాయని వ్యవసాయ అధికారులు రైతులకు నచ్చచెప్పారు. యూరియా స్టాక్ లేకున్నా ఎలా బుక్ అవుతుందని, ఆన్లైన్ లో ఎలా చూపిస్తుందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంతన లేని అధికారుల సమాధానం. ఈ విషయమై కొల్చారం వ్యవసాయ అధికారి శ్వేత కుమారి జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ వివరణ కోరగా పొంతన లేని సమాధానం ఇస్తున్నారు. ఆన్లైన్ లో బుక్ చేసుకున్న రైతులు యూరియా డెలివరీ కాగానే యాప్ లోకి వెళ్లి క్యాన్సిల్ చేయడంతో తిరిగి స్టాక్ చూయించని రైతులకు యూరియా అదనంగా బుక్ చేస్తుందని సమాధానం ఇవ్వడం గమనార్హం. సోమవారం ఉదయం 8:30 నుంచి 8:40 వరకు కేవలం 10 నిమిషాల సమయంలో మాత్రమే ఆన్లైన్ లో మన గ్రోమర్ సెంటర్ లో యూరియా బుక్ అవుతుందని, 10 నిమిషాల్లో యూరియా బుక్ చేసుకున్న రైతు కొనుగోలు చేసి తర్వాత యాప్ లోకి వెళ్లి ఎలా క్యాన్సిల్ చేస్తారంటూ రైతులు ప్రశ్నించడంతో మీనమేషాలు లెక్కించడం అధికారుల వంతైంది.
ఇప్పటికైనా యాప్లో ఉన్న లోపాలను సరిచేస్తూ రైతులకు సులభంగా యూరియా లభించేలా నూతన యాప్ను రూపొందించాలని రైతులు కోరుతున్నారు. నమస్కారం అన్న, నా పేరు రామకృష్ణ. నేను బ్రోమర్ సెంటర్లో సెంట్రల్ గవర్నమెంట్ యాప్ త్రూ యూరియా బుక్ చేసుకున్నాను. ఇక్కడికి వస్తే ఇష్యూ ఏంటంటే నేను బుక్ చేసుకున్న ఐడి వచ్చి చూపించాము. ఇక్కడ ఆల్రెడీ యూరియా బ్యాగ్స్ అయిపోయినాయి. మాకంటే ముందు వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు, వాళ్ళకి ఇచ్చేసాము, మీకు లేవు అంటున్నారు. మేము బుక్ చేసుకున్నాము, వాళ్ళు బుక్ చేసుకున్నారు. వాళ్ళు మాకంటే ఒక రోజు ముందు వచ్చిర్రు, తీసుకొని వెళ్ళిపోయారు. మేము ఇప్పుడు బుకింగ్ అయింది కదా అని ఒక హోప్ తోటి ఈరోజు వచ్చినాము. ఈరోజు ఐడి చూపిస్తున్నాము, కానీ కాకపోతే షాప్లో ఇంటర్నెట్ లేదు అంటున్నారు. దానికి టెక్నికల్ ఇష్యూవా ఏమైందో ఇష్యూవా తెలియదు, కానీ మొత్తం మీద అయితే స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ యాప్ డెవలప్మెంట్ పరంగా విఫలమైందని చెప్పేసి నేను ఇస్తున్నాను. నార్సింగి మండల కేంద్రంలోని శబరిమాత ఆలయ 21వ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలు భక్తులకు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. నార్సింగి మండల కేంద్రంలోని శబరిమాత ఆలయ 21వ వార్షికోత్సవ వేడుకలను ఆలయ కమిటీ సభ్యులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. మంగళవారం ఉదయం నుంచి ఆలయంలో వేద మంత్రోచ్చరణల మధ్య అభిషేకాలు, శబరిమాతకు కమిటీ ఆధ్వర్యంలో పంచామృత అభిషేకాలు, విశేష అర్చనలు ఆలయ పండితులు సంగమేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, సువాసభరిత పుష్పాలతో కన్నుల పండుగగా అలంకరించారు. అనంతరం అన్న ప్రసాద పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం భారీ ఎత్తున అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ధర్మకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శబరిమాత కృపకు పాత్రులయ్యారు. వార్షికోత్సవం సందర్భంగా నార్సింగి గ్రామంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు, హోమాలు, అన్నదానాలు జరిగినాయి. కాబట్టి ఇటు కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని దిగ్విజయం చేశారు. వారందరికీ ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞత. శ్రీ శబరిమాత ఆశ్రమం నార్సింగిలో 2005లో ప్రతిష్ఠ అయింది. ప్రతిష్ఠ దానికి పెద్ద ప్రతి సంవత్సరము ఆగస్టు 18న వార్షికోత్సవము గ్రామ భక్తులతోని దిగ్విజయంగా చేస్తున్నారు. చుట్టూ గ్రామాలు నర్సంపల్లి, షేర్పల్లి, శంకాపూర్. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్ల గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం నుంచి మద్రా వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి సమీపంలో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కు గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్ల గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి మదిరా వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు అదుపు తప్పి సమీపంలో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ కు గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు బస్సులో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను నియంత్రించారు. లారీ బస్సు ముందు పోతుంది, తర్వాత వస్తున్నావు. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు చేపట్టిన నిరవధిక శాంతియుత సమ్మెకు లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గోపాల్ నాయక్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నరసమ్మ మద్దతు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మైదానం ప్రాంతంలో చెందిన 15 జిల్లాల్లో ఉన్న 54 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 339 మంది ఉపాధ్యాయులు సేవలు అందిస్తున్నారు. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు చేపట్టిన నిరవధిక శాంతియుత సమ్మెకు లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గోపాల్ నాయక్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నరసమ్మ మద్దతు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని మైదాన ప్రాంతాలకు చెందిన 15 జిల్లాల్లో ఉన్న 54 గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 339 మంది ఉపాధ్యాయులు సేవలు అందిస్తున్నారు. ఈ పాఠశాలల్లో సుమారు 22,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మెదక్ జిల్లాలోని మహమ్మదాబాద్, కౌడిపల్లి, టెక్మాల్ ప్రాంతాల్లో 3 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల ఉపాధ్యాయులకు కేవలం 10,000 వేతనం మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖలో పెండింగ్ లో ఉన్న ఫైళ్లను వెంటనే ఆమోదించి సిఆర్టీఈ ఉపాధ్యాయులతో సమానమైన వేతనాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్పందించి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు చొరవ తీసుకుని ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మెదక్ జిల్లాలో ఆశ్రమ పాఠశాలల యొక్క ఉపాధ్యాయులు, ఇన్స్ట్రక్టర్లు శాంతియుతంగా సమ్మె చేస్తూ ఉన్నారు.
ఈ తెలంగాణ రాష్ట్రంలో 15 జిల్లాలలో 54 ఆశ్రమ పాఠశాలలు నిర్వహిస్తూ ఉంది ప్రభుత్వం. మరి అటువంటి తరుణంలో సుమారు 22,000 మంది విద్యార్థులు గిరిజన ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు కావచ్చు, విద్యకు దూరంగా ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఈ ఆశ్రమ పాఠశాలల ద్వారా మెరుగైన విద్యని వాళ్ళు అభ్యసించి బయటకు పోతా ఉన్నారు. అటువంటి తరుణంలో ఎవరైతే ఆశ్రమ పాఠశాలలలో కట్టడము మాకు నెలవారీ జీతము 10,470 రూపాయలు మాత్రమే వస్తుంది. అదే మా సంస్థలోనే పనిచేసేటటువంటి సిఆర్టీల యొక్క వేతనాన్ని చూసినట్లయితే వాళ్లకు ఎస్జిటి వాళ్లకు 22,500 రూపాయలు వస్తున్నాయి. అదే స్కూల్ అసిస్టెంట్ క్యాడర్కి చెందినటువంటి సిఆర్టీలకు 28,160 రూపాయలు వాళ్ళకు వస్తున్నాయి. అదే మా దాంట్లోనే కేవలం ఇంటర్మీడియట్ ఏఎన్ఎం వాళ్లకు, నర్సులకు ఏఎన్ఎం వాళ్లకు 22,750 రూపాయలకు వాళ్ళకి ఇస్తున్నారు. యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్న రైతులకు యూరియా బుక్ అయ్యి నార్సింగి మండల కేంద్రంలోని డీసీఎంఎస్ యూరియా దుకాణంలో అలాట్మెంట్ జరిగినట్లు తెలుపుతూ మెసేజ్లు కూడా వచ్చాయి. మంగళవారం మండల కేంద్రంలోని డీసీఎంఎస్ దుకాణానికి యూరియా స్టాకు రాగా చుట్టుపక్కల మండలాల రైతులు యూరియా కోసం ఎంతో ఆశతో ట్రాక్టర్లు, ఆటోలు తీసుకుని కేంద్రానికి వచ్చారు. తీరా వచ్చాక కొందరికి దొరికి, కొందరికి దొరకలేదు. ఉన్న స్టాకు మొత్తం ఇచ్చానని స్టాక్ లేదని నిర్వాహకులు రైతులకు తెలుపగా రైతులు వాపోయారు. యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్న రైతులకు యూరియా బుక్ అయ్యి నార్సింగి మండలంలోని డీసీఎంఎస్ యూరియా దుకాణంలో అలాట్మెంట్ జరిగినట్లు తెలుపుతూ మెసేజ్ కూడా వచ్చింది. మంగళవారం మండల కేంద్రంలోని డీసీఎంఎస్ దుకాణాలకు యూరియా స్టాక్ రాగా చుట్టుపక్కల మండలాల రైతులు యూరియా కోసం ఎంతో ఆశతో ట్రాక్టర్లు, ఆటోలు తీసుకుని కేంద్రానికి వచ్చారు. తీరా వచ్చాక కొందరికి దొరికింది, కొందరికి దొరకలేదు. ఉన్న స్టాక్ మొత్తం ఇచ్చానని, ఇక స్టాక్ లేదని కేంద్రం నిర్వాహకుడు రైతులకు తెలుపగా రైతులు వాపోయారు. యూరియా బుక్ అయినా ఇవ్వటం లేదని, మా యూరియా సంచులు మాకు ఇవ్వాలని పట్టుబట్టారు. యాప్ లో సాంకేతిక లోపం వల్ల సమస్య ఏర్పడిందని, దుకాణానికి 555 బస్తాలు రాగా దాదాపు 1000 బస్తాలు యాప్ లో బుక్ అయ్యాయని మండల వ్యవసాయ అధికారి భరత్ కుమార్ నచ్చజెప్పే ప్రయత్నం చేయగా వినని రైతులు ఆందోళన మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ భీమరి సృజన సిబ్బందితో పాటు చేరుకుని భరత్ కుమార్ సమక్షంతో పాటు రైతులకు సముదాయించడానికి ప్రయత్నించగా రైతులు శాంతించలేదు. రామేంపేట సిఐ సైదానాయక్ చేరుకుని రైతుల సమక్షంలో జిల్లా వ్యవసాయ అధికారితో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని వివరించగా సాయంత్రం లేదా బుధవారం యూరియా పంపేందుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు. విషయాన్ని సిఐ సైదా రైతులకు తెలిపి నేడు రైతులు యూరియా అందని రైతులకు వివరాలను నమోదు చేసుకుంటామని, యూరియా వచ్చాక ముందు ఈ రైతులకు ఇచ్చిన అనంతరమే ఇతర రైతులకు ఇస్తామని చెప్పారు. అయిష్టంగానే ఒప్పుకున్న రైతులు అనంతరం రైతు వేదికలోని లైన్ లో నిలబడి తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. యాప్ లో మండల యూనిట్ వరకు బుకింగ్ ఉన్నంత వరకు ఇలాంటి ఇబ్బందులు కాలేదని, జిల్లా యూనిట్ గా మార్చడం వల్ల సమస్యలు వస్తున్నాయని, ఎంతో ఆశగా దూరం నుంచి వాహనాలు తీసుకుని యూరియా కోసం వస్తే యూరియా దొరకటం లేదు సరికదా డీజిల్ ఖర్చులు, వాహన కిరాయిలు మీద పడిన రైతులు వాపోయారు. మళ్ళీ బుక్ చేసుకోమని చెప్తుండు. అవి సంచులు మా మీద బుక్ అయిన సంచులు ఎడిపోయినాయి. ఏం కదా పరిస్థితి? ఏవో లేడా ఏమన్నాడు అయిపోయినాయి అంటుడు. బుక్ చేసిన సంచులా స్టాక్ అయిపోయిందని అంటున్నాడు. 500 సంచులు వచ్చినాయి, 500 సంచులు వచ్చినాయి, 700 సంచులు బుక్ అయినాయి. మా దగ్గర ఎక్స్ట్రా సంచులు లేవు, అయిపోయినాయి. మళ్ళీ ఆన్లైన్ లో బుక్ చేసుకోమని చెప్తున్నాడు. అట్లా అది పద్ధతి కాదు కదా. అదే విషయం అడుగుతుందో ఏమన్నా మరి ఆన్లైన్ లో చూపెట్టే కదా సంచులు లేకపోతే బుక్ అయినాక లేవని అంటుండ్రు. రేపటి దాకా సాయిస్ ఉంటుంది మనకు బుక్ చేసుకున్నాం. ఎవరు రైలకు అది నిన్న వేరే షాప్లో జరుగుతుంది కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. ఈరోజు మనకి ఈ షాప్ వచ్చింది. ఇట్లా మనకు వేరే దగ్గర కూడా ఈ ప్రాబ్లమ్ని మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. ఇలాగ సార్తో కూడా మాట్లాడినాము. భవ్య న్యూస్ మించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనారోగ్యంతో ఉన్న యూరియా కోసం రైతుల తిప్పలు. రామయ్యంపేట మున్సిపల్ పట్టణంలోని ప్రాథమిక సహకార సంఘానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులు. పోలీసుల పహారా మధ్య యూరియా పంపిణీ. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద ఘటన.
యూరియా కోసం తిప్పలు పడుతున్న రైతులు. నార్సింగి మండలంలో యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్న అందని యూరియా సంచులు. మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుల నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్ నాయక్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సమ్మ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.